కార్యక్రమానికి ఇచ్చేసిన గంగపుత్రులకి, మత్స్యకార సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక మీదున్న తెలుగుదేశం వివిధ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే మీ వాళ్ళందరూ చెప్పినట్టు మత్స్యకార సోదర సోదరి మనులంటే నాకు నిజంగానే చాలా మక్కువ. అలాగే ఎంపీ గారికి కూడా. అందుకనే మొన్న సీను వచ్చి అడగగానే తప్పకుండా వస్తామని చెప్పారు. ఎందుకంటే ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడంలో ఎంపీ గారు కానీ నేను కానీ ముందుంటారు. ఎందుకంటే ఆయన మనసుకి ఆ ఆలోచన వచ్చి మా మత్స్యకార సోదర పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారు, ఆ చదివిన పిల్లలకి మనం ఇలాగ ఒక గుర్తింపు ఇచ్చి బహుమతి ఇస్తే వాళ్ళని ఇంకా ప్రోత్సహించవచ్చు అనే ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. అది 100 రూపాయల 10,000 అసలు ఒక అవార్డా అనేది ఇక్కడ ముఖ్యంగా ఆ ఆలోచనే చాలా ముఖ్యం. ఇలాగా సేవ చేయాలి ఒకరికి అని మనసులో ఒక ఆలోచన రావడం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఎందుకంటే ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, రకరకాల సంఘాల వాళ్ళు, రకరకాల కుల సంఘాల వాళ్ళు ఇదే మాత్రం పిల్లలందరినీ పిలిచి ఈ మాత్రం ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాను. సో ఈ రోజు ఈ మత్స్యకార సోదరులు ఆ జిల్లా నుంచి 150 మందికి సుమారు, ఇక్కడ 4 జిల్లాల నుంచి 150 మందికి సుమారు ఈ బహుమతి ప్రదానం చేయడానికి ఇక్కడికి పిలిపించారు. సో ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా చేసిన సీనుకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన 500 మార్కుల పైచిలుకలో వచ్చి బహుమతులు అందుకోవడానికి వచ్చిన చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తుతో ముందుకు అడుగులు వేయాలని, ఎందుకంటే ఈరోజు ఈ దేశం యువత చేతుల్లో ఉంది. మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇందాకే చెప్పారు పోల్సే కన్నా 0% నుంచి 10% వరకే మా మత్స్యకార సోదర సోదరీమణుల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అని. ఈ 10% మీరు 100% చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ చదువుకోవాలి, అందుకు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే ఇలాంటి నాయకులు సంఘంలో ప్రోత్సహించాలి. చదువుకునేటప్పుడు తెలిసి తెలియని వయసులో చెడుదారులు పట్టకుండా తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళకి దారి చూపించాలి. మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియా అనే ఒక ఆయుధం ఇప్పుడు వచ్చింది. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ వయసు పిల్లలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి దానివల్ల మనకి ఉన్న నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మాత్రమే మనము ఎంచుకొని ఆ వైపు అడుగులు వేయాలి, కానీ చెడు వైపు చెడు దారి పట్టకూడదు. దానికి అన్ని వేళలా తల్లిదండ్రులు పిల్లలకి అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు ఉండకూడదు జీవితంలో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జీవితం వేరే, జీవనం వేరే. మన చదువు, మన ఉద్యోగాలు ఇవన్నీ మనం జీవించాలి, కానీ మనకి జీవితం ఇచ్చిన కళ్ళ తల్లిదండ్రుల్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు జీవన విధానంలో అడుగు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకోసం కలగని చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ఏదో ఒక మార్పు తక్కువ వచ్చిందనో, లేకపోతే ఏదో ఇంకొక తప్పటడుగు పడిందనో వాళ్ళని నిర్వీర్యం చేసి మీ అడుగులు ముందుకు పడకూడదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల గురించి, మిమ్మల్ని గురించి కలగని మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించాలి అని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని, మత్స్యకార సోదర సోదరీమణులు అందరూ వాళ్ళ పిల్లల్ని బడులకు పంపించాలని, అలాంటి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే తప్పకుండా రాజకీయ నాయకులుగా మేమందరూ మీకు అండగా వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అరేంజ్ చేసి పిల్లలకి అండగా నిలిచిన
సీనుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.